హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ నందవనం ఎపిసోడ్ 16. అలాగే దాదా, అవును సమీర్ ఎక్కడికి వెళ్ళాడు అని ఫోన్ చేస్తుంది. సమీర్, చెప్పు లడ్డు, ఏంటి నన్ను మిస్ అవుతున్నావా? కాల్ చేశావు? రేయ్, ఎక్కడున్నా సరే నేను నాతో మాట్లాడుతూ నేను షేర్ చేసిన లొకేషన్కి వచ్చేయి. నేను దాదా మెడిసిన్ తీసుకురావడానికి వెళ్తున్నాను అని మాట్లాడుతూ హాస్పిటల్ దగ్గరికి వచ్చేస్తుంది. అక్కడ ఒక ప్రెగ్నెంట్ లేడీ ఏడుస్తూ వెళ్ళడం గమనించి తన వెనకాలే వెళ్తూ ఉంది. ఆ లేడీ ఆ హాస్పిటల్ బ్యాక్ సైడ్లో ఉన్న బెంచ్ మీద కూర్చొని తన కడుపు పైన చేయి పెట్టుకొని ఏడుస్తూ, ఏంట్రా ఈ మనుషులు ఇలా హీనంగా మారిపోతున్నారు? డాక్టర్ విక్రాంత్ చెక్ చేస్తాను అన్న వంకతో చేతులు ఎక్కడెక్కడో వేస్తున్నాడు. ఈ విషయం మీ నాన్నకు మీ నానమ్మకు చెబితే నేనే తప్పుగా చూస్తున్నా అంటున్నారు. పైగా ఆ డాక్టర్ మీ నాన్న బెస్ట్ ఫ్రెండ్. నా ఫ్రెండ్ గురించి నాకు తెలీదా అంటూ నా మాటలు తోసి పారేస్తున్నాడు. ఎవరికి తెలిసినా తెలియకపోయినా ఒక అమ్మాయికి తెలుస్తుంది తనని ఎవరు ఏ ఉద్దేశంతో పట్టుకున్నారు అని. ఈరోజు వాడు ముద్దు పెట్టబోయాడు, అందుకే వాడిని కొట్టాను. వాడు కావాలనే నన్ను మీ నాన్న ముందర నన్ను బ్యాడ్ చేశాడు. నేను నిన్ను వద్దు అనుకుంటున్నాను అని, అందుకే వాడి మీద అలా అబండాలు వేస్తున్నాను అని. మీ నాన్నకు వాడు చదువుకోవడానికి ఏనాడో హెల్ప్ చేశాడు అని మీ నాన్న ఇప్పుడు కూడా వాడికి వాల్యూ ఇస్తున్నాడు. నేనేం చెయ్యాలి? నేను మీ నాన్న నుంచి విడిపోతా. ఇంకా నా వల్ల కాదు వాడి చేష్టలు భరించడం. కానీ మీ నాన్నని వదిలి నేను ఉండలేను అని ఏడుస్తూనే కళ్ళు తిరిగి పడిపోతుంది. నందన వెళ్ళి ఆమెకు హెల్ప్ చేసి, మీరు ఈ రాంగ్ స్టెప్ తీసుకోకండి. నేను ఆ డాక్టర్ నిజస్వరూపం మీ ఆయనకే కాదు ప్రపంచం మొత్తం తెలిసేలా చేస్తా. సమీర్, విన్నావు కదా? నాదో ఒక ప్లాన్ చెప్పి సమీర్కి వాటన్నిటినీ తీసుకురమ్మని చెప్పి తాను ఫేస్ కవర్ చేసుకొని రిపోర్ట్స్ తీసుకొని వాళ్ళ అన్నయ్య ఫ్రెండ్ని పిలిచి ఇంటికి ఇచ్చి పంపించేసి వాళ్ళ దాదాకు కూడా ఏం చెయ్యబోతుందో చెబుతుంది. సమీర్ అన్ని ఐటమ్స్ తీసుకొని నందు దగ్గరికి వచ్చి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి రెడీ అయి వస్తారు. సమీర్, నందన పల్లెటూరి భార్యాభర్తలుగా రెడీ అయి వస్తారు. నందు, ఈ కడుపులో నువ్వు భలే ముద్దుగా ఉన్నావు తెలుసా? నిజంగా మన బేబీ నీ కడుపులో ఉంటే నిన్ను మహారాణిలా చూసుకుంటాను. మన ఇద్దరి పేర్లు కలిసేలాగా పెట్టుకుందాము. మన ఇల్లంతా పిల్లలతో కలకలలాడిపోవాలి. మనం ఒక 12 మంది పిల్లలను కనాలి. నాకు చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోయారు. తర్వాత అమ్మా నాన్న అయ్యి పెంచిన అన్న, వరుసకు వదిన అయినా కూడా అమ్మలాగా చూసిన వదిన కూడా యాక్సిడెంట్లో కోల్పోయాను. వాళ్ళ బాబా చింటూ ఇంట్లో ఉండడం వల్ల తాను మాకు దక్కడు. అందుకే మా అమ్మా నాన్నను, అన్న వదినను, మీ నాన్న అమ్మమ్మ గారిని మనమే ఈ లోకంలోకి తీసుకొని రావాలి. ఏమంటావు? నందు ఏడుస్తూ సమీర్ని హక్ చేసుకొని, తప్పకుండా మనం తీసుకొని వద్దాము. సరే పద, ఆ డాక్టర్ అంతు చూద్దాము. వాళ్ళిద్దరూ ఆ డాక్టర్కి వెళ్ళి, డాక్టర్ బాబు, మా ఇంటి ఆవిడికి కడుపులో 2 రోజుల నుంచి నొప్పి అని విలవిలలాడుతోంది. కాస్త చూసి పుణ్యం కట్టుకోండి. విక్రాంత్ నందుని చూసి లోపలికి పద అంటాడు. చెక్ చేసి చెప్తాను. నందు సమీర్కి సైగ చేసి వెళ్తుంది. లోపల విక్రాంత్ తనని ఎలా టచ్ చేస్తున్నాడో, కావాలనే తప్పు మాటలు అనడం, ఇండైరెక్ట్ తనని ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ లైవ్లో అన్ని ఛానల్లో కనపడేలాగా చేస్తారు. నందుకు కంట్లో నుండి నీళ్లు వస్తున్నాయి. సమీర్ కాక ఇంకొకరు అలా పట్టుకోవడం, వాడు ఇంకా తన కడుపుని చెక్ చేయడం. ఆ టైంకి హాస్పిటల్ ఎండి విక్రాంత్ అన్న పిలుపుతో విక్రాంత్ బయటకు వస్తాడు. ఏం చేస్తున్నావు హాస్పిటల్లో? అసలు నువ్వు చేసిన నిర్వాకం ఇప్పుడు లైవ్లో వస్తుంది అని తన రూమ్లో ఉన్న టీవీలో నమ్మి టెస్టింగ్కి వచ్చిన గర్భవతుల పట్ల లైంగికంగా వేధిస్తున్న డాక్టర్ ఇలా రకరకాలుగా టెలికాస్ట్ చేస్తున్నారు.
ఈలోపు మీడియా వాళ్ళు ఇంకా కొంత ఆ డాక్టర్ బాధితులు హాస్పిటల్ బయటకు వచ్చి నానా హడావిడి చేస్తుంటారు. సమీర్ నందు కోసం లోపలికి వెళ్తే తాను ఆ డాక్టర్ టచ్ చేసిన ప్రతి చోట వాటర్ పోసుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. సమీర్, ప్లీజ్ ఏడవకురా, నువ్వు చేసింది చాలా మంచి పని. నీ వల్ల ఇంకా ఎవ్వరూ ఈ ప్రాబ్లం రాకుండా ఉంటారు అని హక్ చేసుకొని వెన్ను నిమురుతాడు. నందు చెవిలో, నువ్వు ఇంకా ఇలాగే ఏడ్చావనుకో నేనేం చేస్తానో నీకు బాగా తెలుసు, చెయ్యమంటావా అంటాడు. దెబ్బకి నందు ఏడుపు ఆపేసి, రా ఆ డాక్టర్ పరిస్థితి ఏంటో చూద్దాము. సమీర్కి కాల్ రావడంతో మాట్లాడుతూ ఉంటాడు. నందు బయటకు వచ్చి చూస్తుంది. ఇంతకుముందు నందు ముందర బాధపడ్డ లేడీ ఆమె హస్బెండ్ విక్రాంత్ని తిడుతూ ఉంటుంది. ఇంకా కొంతమంది ఆడవాళ్ళు అందరూ కలిసి కొడుతుంటే నందు ఆపమని చెప్పి, చూసావు కదా ఆడవాళ్ల శక్తి ఏంటో, నా అనుకుంటే ప్రాణమిస్తాము, అలాంటి ఆడవాళ్లపైన చిన్న చూపు చూస్తే కాళికామాత అవతారం ఎత్తి మరి నీ అంతు చూస్తాము, గాట్ ఇట్. హాస్పిటల్ ఎండి మీడియా వాళ్ళతో మాట్లాడుతూ, విక్రాంత్ చేసిన పనికి మేము సిగ్గుపడుతున్నాము. తాను మాత్రమే అలాంటివాడు, మిగతా మా డాక్టర్లంతా మంచివారు. ఇలాంటి తప్పు ఇంకా ఎవరూ చేయకుండా విక్రాంత్ని డిస్మిస్ చేస్తూ తన డాక్టర్ లైసెన్స్ని రద్దు చేస్తాను. రద్దు చేసేలా మా డాక్టర్ కమిటీతో మాట్లాడుతాను. విక్రాంత్ దీనికి అంతటికీ కారణం నందు అనుకొని తన పక్కనే ఉన్న కత్తిని తీసుకొని నందు కడుపులో పొడుస్తాడు. ఇంకోసారి పొడుస్తాడు. అనగా సమీర్ వచ్చి విక్రాంత్ని కొట్టి నందు అని గట్టిగా అరుస్తూ పట్టుకుంటాడు. ఇది చూసిన వార్డ్ బాయ్స్ వచ్చి నందుని తీసుకొని వెళ్తుంటే నందు సమీర్ అని బాధగా పిలుస్తుంది. సమీర్ తన పాకెట్ నుంచి గన్ తీసి విక్రాంత్కి పెట్టి, నిన్ను ఇక్కడే ఎన్కౌంటర్ చేస్తాను అని అంటూ ఉంటే పోలీసు వచ్చి, సార్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని విక్రాంత్ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు. నందుకు అంత బాధలో ఉంది కూడా, రేయ్ నువ్వు పోలీసా? హా, ఐయామ్ ఎస్పీ సమీర్ భరద్వాజ్. సీక్రెట్ మిషన్ మీద వర్క్ చేస్తూ తన ఐడెంటిటీని దాచిపెట్టారు. నందు నొప్పితో అమ్మా అని అరుస్తుంది. అందరూ తనని తీసుకొని లోపలికి వెళ్తారు. తనకి ఏమి ప్రమాదం లేదు అని చెబుతారు. ఇది అంతా లైవ్లో చూసిన వసంత్, లక్ష్మి వచ్చి నందుని చూస్తారు. సమీర్ లోపలికి వెళ్ళాలి అని ఉన్నా వెళ్ళలేకపోతాడు. వసంత్ గారు వచ్చి, సమీర్ నందు పిలుస్తోంది వెళ్ళు. లోపలికి భయపడుతూ వెళ్తాడు. ఎందుకురా దొంగ కోడ్లు పట్టేవాడిలాగా చూస్తున్నావు? నువ్వు పోలీస్వి, దొంగవి కాదు. నేను ఏమీ అనను, ఏమీ భయపడకు అని అంటాననుకున్నావా? కొంచెం నొప్పి తగ్గని అప్పుడు చెప్తా నీ పని. అది కాదు లడ్డు, ఐఎమ్ సో సారీ. నేను నా బాధ్యతలకు కట్టుబడి చెప్పలేకపోయాను. అంతే తప్ప నా పెళ్ళాం దగ్గర దాచాలని కాదు. అయినా నా పెళ్ళాము నన్ను బాగా అర్థం చేసుకుంటుంది అనుకున్నా. ఒకవేళ నా గురించి తెలిసినా కానీ నా పెళ్ళాం కూడా అందరి పెళ్ళాంలాగా ప్రవర్తిస్తుంది అనుకోలేదు అని ఏడుపు ముఖం పెడతాడు. రేయ్ నిన్ను అని తిట్టబోతుంటే వచ్చి లాక్ చేస్తాడు. లోపలికి వచ్చి చూసిన డాక్టర్ బాబు, ఇది హాస్పిటల్, తాను పేషెంట్, కొంచెం మీ ఆత్రం తగ్గించుకోండి అని కసిరి నందుకి ఇంజెక్షన్ వేసి వెళ్ళిపోతాడు. నందు, రేయ్ నిన్ను కొట్టాలని ఉన్నా నాకు ఓపిక రావడం లేదు. రేయ్ ఎందుకురా నా పరువు తీస్తావు? పో ఇక్కడి నుంచి ఫస్ట్ అనుకుంటూ డాక్టర్ ఇంజెక్షన్ చేయడం వల్ల మత్తులో నిద్రపోతుంది. తన ఫోర్ హెడ్ పై కిస్ చేసి బయటకు వస్తాడు. ఒక 3 రోజులు నందు హాస్పిటల్లోనే ఉంటుంది. ఇంకా తనని డిశ్చార్జ్ చేస్తారు అనగా సమీర్ వచ్చి నందుతో, చూడు లడ్డు, నేను ఒక మిషన్ మీద ఢిల్లీకి వెళ్ళాలి. నాకు ఒక 4 నెలలు అక్కడే ఉండవలసి వస్తుంది. అవకాశం ఉంటే నేను నీకు కాల్ చేస్తాను అని చెప్పి తన వంక చూడకుండా స్పీడ్గా వెళ్ళిపోతాడు. నందుకు తెలుసు తనని చూస్తే సమీర్ వెళ్ళలేడు అని. తన మొబైల్ తీసుకొని వాయిస్ మెసేజ్ పెడుతుంది. బయటకు వెళ్ళిన సమీర్, లడ్డు సారీరా,
నిన్ను చూస్తే వెళ్ళలేను ఏమో అనుకున్నా, అందుకే చెప్పకుండా వచ్చేశాను. తన మొబైల్కి వచ్చిన మెసేజ్ రావడంతో ఓపెన్ చేసి చూస్తాడు. రేయ్, నాకన్నా నీకన్నా నీ బాధ్యత గొప్పది. నీ పని నువ్వు చక్కగా చెయ్యి, సరేనా? కన్నా, నేను ఎప్పటికీ నీ దానిని, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. నువ్వు వెళ్ళి నీ పని బాగా చెయ్యి. ఇది విని వెంటనే నన్ను చూడాలని వచ్చావో నిన్ను ఉతికి ఆరేస్తాను. బాయ్ కన్నా, లవ్ యూ సో మచ్. ప్రస్తుతం అంత ఇదిగా నన్ను ప్రేమించి నన్ను అర్థం చేసుకొని నా కోసం వెయిట్ చేస్తాను అన్న నువ్వు ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు చెప్పు లడ్డు. నేను తిరిగి వచ్చిన తర్వాత నిన్ను కాంటాక్ట్ చేయాలని చూశాను. నో యూజ్, ఫోన్ స్విచ్ ఆఫ్. విజ్జుగాడు యుఎస్ఏకి వెళ్ళిపోయాడు. నీ గురించి అడిగితే నో రెస్పాన్స్. నా నెంబర్ బ్లాక్ చేసి పెట్టాడు. ఆఖరికి మీ దాదా వాళ్ళు కూడా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. నా ఇన్ఫ్లుయెన్స్ని వాడి మీ దాదా అడ్రస్ కనుక్కొని వెళ్ళి చాలా బతిమాలిన తర్వాత ఈ అడ్రస్ చెప్పారు. నేను ట్రాన్స్ఫర్ పెట్టుకొని మరీ ఇక్కడికి వచ్చాను. నీ కోసం, నీ ప్రేమ కోసం. ప్లీజ్, నువ్వు లేని 2 సంవత్సరాలు నరకం చూశాను. దానిని హక్ చేసుకొని ఏడుస్తాడు. బాబా అని చింటూ రావడంతో ఇద్దరు దూరం జరుగుతారు. బాబా, బామ్మ మీ ఇద్దరిని పిలుస్తోంది. హా కన్నా, వస్తాము అని వెళ్ళిపోతారు. సుబ్బుగారు, సీతుగారు ఇద్దరు నందన, సమీర్ని చూసి మీ ఇద్దరికి ఈ వారం మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ చేసి మరో వారంలో మీ ఇద్దరికి పెళ్ళి. సమీర్ ఫేస్ మతాబులా వెలిగిపోతోంది. బామ్మ, నీకేమైనా మైండ్ దొబ్బిందా ఏంటి? నన్ను అడగకుండా, నా పర్మిషన్ లేకుండా నా పెళ్ళి అలా ఎలా ఫిక్స్ చేస్తావు అని నందు అరుస్తుంది. ఇంకా ఎన్ని రోజులు ఇలా పెళ్లి చేసుకోకుండా ఉంటావు? నువ్వు సమీర్ ప్రేమించుకున్న విషయం నాకు ఎప్పుడో తెలుసు. మీ దాదా నాకు అంతా చెప్పాడు. కానీ ఈ అబ్బాయి సీతు మనవడు అని ఇప్పుడే తెలిసింది. నాకు ఇష్టం లేదు బామ్మ. వీడిని చేసుకోవడం ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? కారణం చెప్పు అని సుబ్బుగారు తన మీద ఒట్టు వేసుకుంటుంది. బామ్మ, అది నేను ఎప్పటికీ పిల్లలను కనలేను. విక్రాంత్ పొడిచినప్పుడు ఆ కత్తిపోటు నా గర్భసంచిని నా నుండి వేరు చేసింది. సమీర్, నీకు పిల్లలంటే ఇష్టం కదూ? మరి నన్ను పెళ్లి చేసుకుంటే నీకు ఇష్టమైంది ఎప్పటికీ దొరకదు. సీతు దగ్గరికి వెళ్ళి మీ ఇంటికి వారసులు ఇవ్వలేని నేను మీ ఇంటికి కోడలిగా వస్తుంది అంటే మీరు ఒప్పుకుంటారా చెప్పండి? నేను కూడా నీకు దూరం అయ్యి నేను కూడా నరకం అనుభవించాను. నీకు పిల్లలను ఇవ్వలేని నన్ను పెళ్లి చేసుకోగలవా? నాకు ఈ విషయం తెలిసిన వెంటనే దాదా విచ్చు దగ్గర మాట తీసుకున్నా. నాకు సంబంధించిన ఈ విషయం సమీర్కి తెలియకూడదు అని మోకాళ్లపైన కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. సడన్గా తన మెడలో ఏదో పడుతుంటే చూస్తుంది. సమీర్ తన మెడలో తాళి కట్టి, ఇదే నా సమాధానం. తనని అందరి ముందు కిస్ చేస్తాడు. చెప్పాను కదా, నువ్వు ఏడిస్తే ఎలా ఆపుతానో నీకు బాగా తెలుసు కదా అని తనని లాక్ చేస్తాడు. ఇప్పుడు చెప్పు, నన్ను వదిలి వెళ్తాను అని. చూడు లడ్డు, నాకు నువ్వు, నీ ప్రేమ ఇంపార్టెంట్, బిడ్డలు కాదు. మనకు చింటూ ఉన్నాడు, అది చాలు నా జీవితానికి. బామ్మా, బామ్మా అని గట్టిగా పిలుస్తాడు. ఏరా బడవా, మా ముందరే తాళి కట్టావు, ముద్దులు కూడా పెట్టావు. ఇవన్నీ మా ముందర చేయడానికి సిగ్గు వేయలేదా? నీకు అన్నీ మీ తాతయ్య బుద్ధులు వచ్చాయి. అయినా అంతే, అందరి ముందు అలాగే చేసి నా పరువు తీస్తాడు. నందు దగ్గరికి వెళ్ళి, చూడమ్మా, నాకు నా ఇంటి కోడలు అవసరం, కానీ పిల్లలు కనే వస్తువు కాదు. మొత్తానికి మీ పెళ్లి జరిగిపోయింది. ఇంకా కొన్ని పనులు మాత్రం సాంప్రదాయంగా జరగాలి. అర్థమైంది కదా? మా మంచి బామ్మ. దా లడ్డు, మన రూమ్కి వెళ్దాము. రేయ్, కాళ్ళు విరగ్గొడతా. కొన్నిటికి ముహూర్తం ఉంటాయి. మీరు ఎప్పటికీ మారరు అని తన రూమ్కి వెళ్ళిపోతాడు. చింటూ హ్యాపీగా, అంటే నందు ఇక్కడే ఉంటుందా అని ఎగ్జైట్ అవుతూ ఉంటాడు. నందు కాదు చింటూ, అమ్మా అనవా? అమ్మా అని తనని హక్ చేసుకుంటాడు. తర్వాత చాలా గ్రాండ్గా నందు సమీర్ పెళ్లి జరుగుతుంది.
సమీర్, నందన వాళ్ళ కొత్త జీవితంలో హ్యాపీగా ఉంటారు. పూజ మ్యారేజ్ ఫిక్స్ అయింది అని తెలిసి తనకి గిఫ్ట్ కొనాలని సమీర్కి కాల్ చేస్తే, నువ్వు డైరెక్ట్గా షాపింగ్ మాల్ దగ్గరికి వచ్చేయి, నేను వస్తాను అని కాల్ కట్ చేస్తాడు. వెంటనే తనకి ఇంకో కాల్ వస్తుంది. అయ్యో లడ్డు ఒంటరిగా ఉంది అని 6 మేఘాల మీద బయలుదేరుతాడు. ఆల్రెడీ అక్కడికి వచ్చిన నందుకి కొందరు రౌడీ వెంటపడడంతో చెట్టు పొదల్లో దాక్కుంటుంది. తన ముందర ఎవరో నిల్చున్నట్టు చూస్తే విక్రాంత్. ఏంటి అలా షాక్ అయి చూస్తున్నావు? నీ వల్లే కదా నా జీవితం ఇలా తయారైంది. నా భార్య, మా అమ్మా నాన్న కూడా నన్ను వదిలిపెట్టారు. చివరికి ఒంటరిగా నా జీవితాన్ని అనుభవించేలా చేసి నువ్వు మాత్రము నీ భర్తతో హ్యాపీగా ఉండాలి అంటే నేను ఎలా ఒప్పుకుంటాను? అందుకే ఈరోజు కావాలనే నీ గర్భసంచి మీద ఎఫెక్ట్ చూపేలాగా పొడిచాను. అయినా కూడా వాడు, నువ్వు పెళ్లి చేసుకున్నారు. నో ప్రాబ్లం, నిన్ను చంపితే వాడు కూడా సగం చస్తాడు అని కత్తి తీసి పొడుస్తాడు. అనగా తన చేతిని కాలుస్తాడు సమీర్. ఈ సమీర్ ఉండగా నందన ఎప్పుడూ ఒంటరిది కాదు అని అక్కడ ఉన్న రౌడీలను, విక్రాంత్ని అరెస్ట్ చేస్తారు. ఆర్ యు ఓకే లడ్డు? ఎందుకురా లేటుగా వచ్చావు వెదవా అని కొడుతూ ఉంది. నా లడ్డు ఈజ్ బ్యాక్ అని తనని హక్ చేసుకుంటారు. అలా నందన, సమీర్ ఒకరినొకరు తన ప్రేమ ప్రయాణం కొనసాగించారు. శుభం. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.